తదుపరి సీజేఐగా అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బిఆర్ గవాయ్ని నియమించబోతున్నారంటండి. సో సిఫార్సు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 14న ఆయన బాధ్యతల స్వీకారం. సో మనకి నెక్స్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బిఆర్ గవాయ్ గారు రాబోతున్నారు. సో భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ రామకృష్ణ గవాయ్ అంటే బిఆర్ గవాయ్ గారు బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో సీనియారిటీ పరంగా తన తర్వాత స్థానంలో ఉన్న ఆయన పేరును సాంప్రదాయానికి అనుగుణంగా కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా బుధవారం సిఫార్సు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లాంఛనమే కానుంది. మే 13న జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి విరమణ చేయబోతున్నారు. 14న జస్టిస్ బిఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. 6 నెలలకు పైగా ఆ పదవిలో కొనసాగనున్న ఆయన నవంబర్ 23న పదవి విరమణ చేస్తారు. తర్వాత జస్టిస్ గవాయ్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా ఆయన రికార్డుకి ఎక్కబోతున్నారంట. సో ఇంతవరకు అంటే ఇన్నేళ్ల భారతదేశంలో దళితులుగా సీజేఐ అయింది సెకండ్ పర్సన్ అంటే ఈయన చూడండి. ఆయనకన్నా ముందు 2007లో జస్టిస్ బాలకృష్ణన్ ఆ పదవిని అలంకరించారు. సో ఈయన బిఆర్ గవాయ్ గారి బయోగ్రఫీ ఒకసారి చూస్తే మనం ఆయన మహారాష్ట్రలోని అమరావతిలో 1916 నవంబర్ 24న జన్మించారు. 1985 మార్చి 16న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత నాగ్పూర్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లు, అమరావతి విశ్వవిద్యాలయానికి స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 1992 ఆగస్టు నుంచి 1993 జూలై వరకు బాంబే హైకోర్టు నాగ్పూర్ ధర్మాసనంలో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సేవలందించారు. ఆ తర్వాత 2000 సంవత్సరం జనవరి 17న ఆయన హైకోర్టు నాగపూర్ ధర్మాసనంలో ప్రభుత్వ న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తర్వాత అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో జస్టిస్ బిఆర్ గవాయ్ భాగమయ్యారు. చారిత్రాత్మక తీర్పులు అనేక వెలువరించారు. అందులో మెయిన్గా చెప్పుకోవాలంటే బిఆర్ గవాయ్ గారు వెలువరించిన ఇంపార్టెంట్ అండ్ హిస్టారికల్ తీర్పులు ఏంటంటే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 317 రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2023 డిసెంబర్లో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పులో జస్టిస్ గవాయ్ కూడా ఒక భాగస్వామిగా ఉన్నారు. ఇక రాజకీయ పార్టీలకు ఎలక్టరల్ బాండ్ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా ఈయన సభ్యులుగా ఉన్నారు. ఇక అన్నిటికన్నా మెయిన్గా ఏంటంటే ఈయన పెద్ద నోట్లు రద్దు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4-1తో ఇచ్చిన తీర్పులోనూ జస్టిస్ గవాయ్ పాల్పంచుకున్నారు. ఇక ఎస్సీ వర్గీకరణలో రాష్ట్రాలకు రాజ్యాంగపరమైన అధికారం కల్పిస్తూ 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో 6-1లో ఇచ్చిన తీర్పుల్లో కూడా జస్టిస్ గవాయ్ సభ్యులుగానే ఉన్నారు. ఇక స్టాంపులు లేని లేదంటే సరిపడా స్టాంపులు లేని ఒప్పందాల్లో ఆర్బిట్రేషన్ క్లాజును అమలు చేయొచ్చని, అటువంటి లోపాలు సరిచేయొచ్చని, ఆ కాంట్రాక్ట్ రద్దు కాబోవని ఇచ్చిన 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ సభ్యులుగా ఉన్నారు. ముందుగా నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి కడ్డాలను కూల్చడానికి వీల్లేదని, ప్రభావితమైన వ్యక్తి సమాధానం ఇవ్వడానికి 15 రోజులు సమయం ఇవ్వాల్సిందని స్పష్టీకరిస్తూ దేశవ్యాప్తంగా మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పునకు జస్టిస్ గవాయ్ నాయకత్వం వహించారు. ఇక అడవులు, వన్యప్రాణి సంరక్షణ, వృక్షాల రక్షణకు సంబంధించిన కీలక కేసుల విచారణకు కూడా ఆయన నాయకత్వం వహించారు. సో ఇక దాదాపుగా ఈయన ఎన్నిక లాంఛనమే మే 14 నుంచి మనకి ఈయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.